పాపం అని ఎవరి విషయంలో దయతలిచారనుకోండి, మీరే పాపాత్ములు అయిపోతారు, మీరే దుర్మార్గులు అవుతారు, మీరే దేనికి పనికిరాని వాళ్ళు అవుతారు, మీరే చేతకాని వాళ్ళలాగా మిగిలిపోతారు. నిజం. ఒక పని అమ్మాయి విషయంలో మనం పాపం అని చెప్పి వదిలేసిన, ఒక ఇంట్లో వాళ్ళు బంధువుల దగ్గర పాపం అని వదిలేసిన, స్నేహితుల్ని పోన్లే పాపం అని వదిలేసిన, మనం దేనికి కాకుండా పాపాత్ములం అయిపోతాం వాళ్ళ దృష్టిలో. అందుకని ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచి, ఎవరిని ఎలా చూడాలో అలా చూస్తేనే సమాజంలో మనం బతకగలుగుతాం, మనకి విలువ గౌరవం ఉంటాయి. పాపం పోన్లేరా అని ఎప్పుడైతే మనం మాట్లాడటం స్టార్ట్ అవుతామో మన చేతగానితనంగా తీసుకుంటున్నారు అవతల వాళ్ళు. అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. పాపం అనే మాట మన నోటమ్మడి రాకూడదండి. ఎప్పుడైనా సరే ఎట్లాగే ఉండాలి మనిషి, ఇదే కరెక్ట్గా ఉండాలి, నేను ఇలాగే ఉంటాను ఎప్పుడైతే స్టాండ్ తీసుకుంటారో మీరు లైఫ్లో సక్సెస్ వస్తుంది. పోన్లేరా పాపం పనిమ్మాయి, లేదా పోన్లే బంధువురా, పోన్లే స్నేహితుడురా, పోన్లేరా మనకు తెలిసిన వాళ్ళరా అంటే రేపొద్దున వాళ్ళే మీకు వీడు పెద్ద పాపాత్ముడురా, పెద్ద పాపం చేశాడురా అంటారు. మనం ఎదుటి వాళ్ళకి ఉపకారం చేయటమే మనకి తిరిగి పాపం తగిలినట్టుగా తగులుతున్నాయి ఈ మధ్యన. మీరేమంటారు?